కానీ అందరూ నన్ను అంటున్నారు సామాన్యుడు అని. కానీ అందరూ నన్ను అంటున్నారు వెనుకపడినవాడు అని. కానీ అందరూ నన్ను అంటున్నారు తగిన వర్గానికి చెందిన వాడని అని. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే నేను సామాన్యుడిని లాగవుతాను. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే నేను దిగువ వర్గానికి చెందిన వాడిని లాగవుతాను. అసలు నాపై ఈ అరాచకం ఎప్పుడు మొదలయ్యిందో తెలుసా? ఎప్పుడు మొదలయ్యిందో తెలుసా? ఎప్పుడు మొదలయ్యిందో తెలుసా? బలమున్నవాడిదే సర్వం, బలగమున్నవాడిదే రాజ్యం. మరి సామాన్యుడికి ఎన్నడూ దక్కేనో ఫలితం. ఎస్ఏఎస్ కాలేజ్ విజయవాడ వారి ఏకాంకిక ఓహోం ఓహోం భీమ్. ఆహా, ఏమి ఈ సుందర నందనవనము! ఈ ప్రాంతము చూడ బహు ముచ్చటగా ఉన్నది. ఇచ్చట ఓ అత్యద్భుతమైన పాలరాతి కట్టడమును నిర్మించవలెను. ప్రేమ విశ్వజనీయమైనది, అది అమృతంతో సమానమైనటువంటిది. అందున మా ప్రేమకే కొత్త భాష్యాన్ని పలికింది. ముంతాజ్, ఈ సృష్టిలో ఏ ప్రియుడు తన ప్రియురాలకు ఇవ్వనటువంటి గొప్ప కానుకను మేము మీకివ్వదలిచాం. నా ముంతాజ్ కోసం కట్టండి తాజ్ మహల్. రాజుగారికే కోరికంటరా, రాణిగారికే బహుమతంటరా. రాజుగారికే కోరికంటరా, రాణిగారికే బహుమతంటరా. రెక్కలు ముక్కలు చేసి కొండను పిండిగా మార్చి పాలరాళ్ళని తెచ్చి అందంగానే చెక్కి, రెక్కలు ముక్కలు చేసి కొండను పిండిగా మార్చి పాలరాళ్ళని తెచ్చి అందంగానే చెక్కి, ఎల్లటి రక్తము చెమటగా మార్చి బరువుని మరిచి కలిగే
షాజహాన్ గొప్పవాడు, తాజ్మహల్ కట్టించాడు. తాజ్మహల్ని కట్టమని చెప్పాడు కనుకనే షాజహాన్ గొప్పవాడయ్యాడు. మరి నా సంగతి ఏమిటండి? అదేనండి, రాళ్ళెత్తిన కూలీల సంగతి ఏమిటా అని. నా రక్తంతో తడిపి ఆ పునాదుల్ని పటిష్టం చేశాను. ఈ శిలాఫలకం మీద నా పేరు లిఖించలేదే, ఎక్కడా నా పేరు ప్రస్తావించలేదే. అంటే ఈ తాజ్మహల్ షాజహాన్కే తప్ప నాకేమీ కాదా? నాకేమీ కాదా? ఇంత అత్యద్భుతమైన కట్టడాన్ని కట్టిన ఆ శిల్పి చేతులు మరే కట్టడాన్ని కట్టడానికి వీల్లేదు. ఆ శిల్పి మహామంత్రి, మేము ఆడుకోవాలి. బానిసను ప్రవేశపెట్టండి. ఎవరెక్కడ బానిసను ప్రవేశపెట్టండి. మహామంత్రి, మాకు కుక్క కుక్క కావాలి. కుక్కండయా, కుక్కవు కుక్కవు కుక్కవు. నమస్కారం ప్రభు, నమస్కారము. మేము బ్రిటిష్ వారము, మేము పోర్చుగీస్ వారము. మా దేశంలో బతుకుతారు లేక మీ దేశానికి వచ్చినాము. మీరంతా మంచివారని తెలిసింది, అందుకే మీ దగ్గరికి వచ్చినాము. మీరు కనుక అనుమతి ఇచ్చినచో మీ దేశంలో బిజినెస్ చేస్తాం, మీ దేశాన్ని అభివృద్ధి చేస్తాం. అవును అవును, మేము చాలా మంచి వాళ్ళమి, మేము చాలా కరుణా హృదయులమి. చేసుకోండి, మా దేశాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. Hey man, Indians are very strongest man. Come on. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బోలో స్వతంత్ర భారత్ కే జై, బోలో స్వతంత్ర భారత్ కే జై, బోలో స్వతంత్ర భారత్ కే జై. స్వాతంత్రమా? స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటి? బంధ విముక్తులు కావడం అనేగా అర్థం. మరి నా స్వేచ్ఛా బంధనాలు విడిపోలేదే, నా పై అరాచక లాగలేదే, నా ఆకలి మంటలు చల్లరలేదే. అంటే ఈ స్వాతంత్రం ఎవరికి? ఈ స్వాతంత్రం ఎవరికి? తప్పు చేశాను, తప్పు చేస్తూనే ఉన్నాను. నాటి రాత్రి యుగం నుంచి నేటి ర్యాకెట్ యుగం వరకు వహం వహం బిమ్మంటూ మీ పల్లకిని మోస్తూ తప్పు చేస్తున్నాను. ఇక మీద తప్పు చేయను, ఇక మీద తప్పు చేయను. హక్కులు అడుక్కుంటే రావు, పోరాడాలి, సాధించాలి. పోరాడి సాధిస్తాను, పోరాడి సాధిస్తాను.
బానిస సంఖ్యలు తప్ప. ఇది ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ వారి సమర్పణ. కె కుమార్ రాజా అండ్ టీంకి అభినందనలు తెలియజేస్తూ అనంతరం జె లక్ష్మీ కళా అండ్ టీం ఒకసారి అది సెట్ అయిదా ఓకే స్టార్ట్. లక్ష్మి, లక్ష్మి, ఏమే వెంకటలక్ష్మి, నిన్నేనే పిలుస్తుంటే అలా వినపడనట్లు ఉంటావే. ఏంటి అంటావు? ఏదో ఎరగని వాళ్ళని చూసినట్లు మాట్లాడటం ఇష్టం లేనట్లు. అబ్బే అదేం లేదే. ఎందుకు ఏంటి ఇలా ఊడిపడ్డావు? బాగానే ఉందే. అసలు మనము ఫ్రెండ్స్ మేనా కాదో చెప్పు, నాకు అనుమానంగా ఉంది. అదేంటి సడన్ గా ఈ ప్రశ్న? తెచ్చి ప్రశ్న వేయక విషయం ఏంటో చెప్పు. సమస్యలన్నీ నీ దగ్గర పెట్టుకొని నేనేమైనా అడిగితే చచ్చు ప్రశ్నలు అంటావే. అబ్బా నీదో గోల నాదో గోల. అదేనే ఏటి చెప్పు, తగలడం అంటున్నాను. నీ గోలేటి? అబ్బా వినవే, మా అమ్మ కాలేజ్ మానేమంటుంది. ఇది ఎప్పుడు ఉండే గోలే కదా. చిన్నప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో మొదలు పెట్టావు ఈ డైలాగు. క్లాసుల మీద క్లాసులు చదువుతూనే ఉన్నావు. ఇప్పుడు కొత్త ఏంటి? అది కాదే, ఇప్పుడు వచ్చింది కొత్త సమస్య. సరికొత్త సమస్య ఏంటది? చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్. పిల్లికి సెలగాటం ఎలక ప్రాణం సంకటం అంటే ఇదే. ఏంటి? లేకపోతే ఏంటి? ఈ సమస్య ఏమో నా పేక చుట్టుకుంటే నీకు ఆశయంగా ఉంది. చాచా అలాంటిదేం లేదే, సరికొత్త సమస్య. చెప్పు చెప్పు. మా మామయ్య ఉన్నాడు కదా, అదే ఆటో గణేష్ గాడు. ఆడా? ఆ ముచ్చుమోహోడా? వాడే వారం రోజుల క్రిందట మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో పెద్ద తగద పడ్డాడే. దేనికి? చిన్నప్పుడెప్పుడు మాట ఇచ్చారంట వాడికి, నన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని. ఇప్పుడేమో ఇంకా అది చదివించాలే, ఇంకెన్నాళ్ళు ఆగమంటారు, అర్జెంటుగా దాన్ని ఇచ్చి పెళ్లి చేయండి అని తగద పడుతున్నాడే అమ్మతో. మరి మీ నాన్న ఏమన్నాడు? నాన్నకి ఇష్టం లేదే నన్ను వాడికి ఇవ్వడానికి. కానీ మా మామయ్య తన పొలంలో కొంత భాగం మా నాన్నకి ఇచ్చాడు పండించుకోమని. ఇప్పుడేమో పొలం ఇస్తారా లేదా పెళ్లి చేస్తారా అని బెదిరిస్తున్నాడు. అందుకని నానమ్మ ఈ విషయంలో సైలెంట్ అయిపోయాడు. అమ్మేమో కాలేజ్ మానే వచ్చే నెలలో మూతాలు పెట్టించేస్తానంటూ పెద్ద ఐరానా చేస్తుంది.
చూడు అదిగో చూడు కాలేజ్ బ్యాగ్ పుస్తకాలు ఎలా తిరగటేసిందో. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేనే ఏమీ తోచడం లేదు. చిన్నప్పటి నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుంటూ ఒక్కొక్క క్లాసు నెట్టుకుంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు వచ్చాను. ఇంకొక సంవత్సరం అయితే ఎలాగో డిగ్రీ అయిపోతుంది, పట్టాలు చేతికి వస్తాయి. ఈ టైంలో ఎలా? నువ్వు బాధపడకే లక్ష్మి, ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి. మన ప్రిన్సిపల్ మేడం ఉన్నారు కదా, అంటే ఇప్పుడు సమస్య పరిష్కారము ఎవరితోనైనా చేయించుకోవాలని, లేకపోతే మంచి ఫ్రెండ్ నుంచో మంచి గురువు నుంచో తీసుకోవాలని. అవునా? పోనీ మీ అమ్మకి ఎవరితోనైనా చెప్పిస్తే? అయినా మీ అమ్మ ఎవరు చెప్పినా విందు కదా. దొరికింది పరిష్కారం. ఏంటి? మొన్న మన కాలేజ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ జరిగితే అందులోని మన కాలేజీ లెక్చరర్ డాక్టర్ సుశీల గారు మాట్లాడారు. ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలని, లేకపోతే మంచి ఫ్రెండ్ నుంచో మంచి గురువు నుంచో సహాయం తీసుకోవాలని. అవునా? మరి మేడం గారితో చెప్పి మీ అమ్మతో చెప్పిస్తే? మేడం గారు వస్తారంటావా? తప్పకుండా వస్తారు. మీటింగ్లో చెప్తారు కదా, మా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుందని. అవును. పోనీ అయితే మేడం గారిని పిలిపించి నేను నీ సమస్య పరిష్కారం అయ్యేటట్టు నేను చేస్తాను. సరే. వెంకటి, ఏ ప్రయత్నమైనా తొందరగా చెయ్యాలి. అమ్మో ఇప్పుడు మీ అమ్మ వచ్చింది, నన్ను చూసింది అనుకో శివాలెక్కిపోతుంది. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి మేడం గారిని తీసుకొస్తాను. సరేనా? సరే సరే, బాయ్ బాయ్ బాయ్. వెంకటి ఏమే వెంకటి, పిలిస్తే పలకవేమే తొమ్ము మొద్దులాగా? ఏంటమ్మా? బొడ్లు కాడ పేడకోళ్ళు అలానే ఉన్నాయే, అంట్లతోమి కాస్త గెంజి కాసి పెట్టవే అంటే వాడు పొద్దెక్కి మిట్ట మధ్యాహ్నమేనా అన్నం వండుకోండి, ఇక్కడేం చేస్తున్నావే? చేస్తున్నానమ్మా. ఇదిగో వెంకటి, నువ్వేం ఆలోచిస్తున్నావో ఎందుకు అలా ఉన్నావో నాకు తెలుసు. అందుకే ఎదవ చదువులు చదివించలేదు. కాలేజ్ గీలేజ్ అని ఎదవ ఆలోచన చేయకే, అక్కడికి వెళ్ళబెట్టే పెళ్ళొద్దని మొర ఇస్తున్నావు. ఇంకో నెల రోజుల్లో అత్తారింటికి వెళ్ళవలసిందానివే, వంటగదికి వెళ్ళి అన్నం వండడం నేర్చుకోపో. అమ్మా ఏ అది కాదమ్మా, ఎలాగో ఇంతకాలం చదివాను, ఇంకో సంవత్సరం చదివించమ్మా, డిగ్రీ అయిపోతుంది. ఇదిగో వెంకటి, ఈ మాట నువ్వు ఈ స్కూల్ చదివిన కాంచ అంటూనే ఉన్నావు. 10వ తరగతి అన్నావు, అయిపోయింది. ఇంటరీ అన్నావు, అది అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ అంటున్నావు. ఆడు ఎన్నాళ్ళే ఆగుతాడే, ఆడు ముదిరిపోతున్నాడు, ఇంకెన్నాళ్ళు ఆగుతాడే? అమ్మా నాకు మామే అంటే ఇష్టం లేదే. అదిగో అదే అసలు విషయం, అందుకే నేను చదవద్దనేది. ఆడు తక్కువ చదువువాడని నువ్వు తెగ చదివేశావని నీ పొగరే నిన్నందుకే చదువు మానేసి ఇంట్లో కూర్చోమానేది. బయట గొప్పలు చూసి నీకు ఇంట్లో వాళ్ళు నచ్చడం లేదే. వెళ్ళి వంట పని చూడు, బయటికి వెళ్ళావో కాళ్ళు నిరగొడతాను. లక్ష్మి, లక్ష్మి, ఏమే లక్ష్మి? వస్తున్నానే. నమస్తే మేడం. చూడు మన మేడం గారు వచ్చారే. మేడం గారు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏమనుకున్నావే అంజలి అంటే? చాలేవే మేడం. ఇలా కూర్చోండి మేడం. అది సరే కానీ లక్ష్మి, ఏంటి చాలా రోజుల నుంచి కాలేజీకి రావటం లేదు? విషయం తెలిసిందిలే, అంజలి చెప్పింది. అదే మేడం. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, ఉండని పిలుస్తాను. ఉండు ముందే చెప్పు, మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? అదే నీకు సపోర్టా మీ అమ్మకు సపోర్టా? మా నాన్నగారికి నేను ఎంత చెప్తా అంతే మేడం. మా నాన్నగారికి నేను అంటే చాలా ఇష్టం. అసలు నేను ఇంతవరకు చదివానంటే మా నాన్నగారి సపోర్ట్ వల్లనే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నానేం చెప్పలేకపోతున్నాడు. సర్లే నాకు అర్థమైంది, సమస్య ఒకవైపు నుంచేనన్నమాట. అవును మేడం. చూడు అంజలి, లక్ష్మి, మన ప్రయత్నం మీద మనం చేద్దాం. మీ అమ్మగారితో నేను అన్నీ మాట్లాడతాను. సమస్య ప్రస్తుతానికి పరిష్కారం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. మీ అమ్మగారిని పిలుస్తాను మేడం. అమ్మా ఇక్కడికి. మేడం ఇప్పుడు వాళ్ళ అమ్మ నన్ను చూసిందనుకో తెత్తులు లెగుస్తుంది మేడం, తారాజువ్వలాగా. ఏం పర్వాలేదురా, ఇక్కడ కూర్చో. అలాగే మేడం. మేడం మా అమ్మ పేరు సూర్యకాంతం. నమస్కారం అమ్మగారు. నమస్కారం కాంతం గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. మా వెంకటికి చదువు చెప్పిన మాస్టర్ గారు మీరేనమ్మా. కూర్చోండి అమ్మ, కూర్చోండి.
కూర్చోండి మేడం. ఏంటమ్మా మీ అమ్మాయి చాలా రోజుల నుంచి కాలేజీకి రావటం లేదు? ఏం అడుగుతారులే అమ్మ, దీనికి ఈ చదువులే చాలా ఎక్కువ. అది అసలు చదవటం నాకు ఇట్టమే లేదు. అదేంటమ్మా అలా అంటారు? అవునమ్మా, దీన్ని ఒక ఇంటి దాన్ని చేసి నా బరువు దించుకుందామంటే ఇది నా మాట వింటేనా? ఎప్పుడు చదువు సతబండాలంటూ ఆ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నదమ్మా. అదేంటమ్మా అప్పుడే పెళ్ళి అంటారు? అసలు దీని వయసు ఎంతని? దీని వయసు మాట అటు ఉన్నాడు, అక్కడ ముదిరిపోతున్నాడు. అతను ఎవరు? వాడా నా తమ్ముళ్ళే అమ్మ. దీని చిన్నప్పటి నుండి అడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట పట్టుకొని ఇంతకాలం ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం ఎదురు చూస్తాడులే బిడ్డ, వాడికంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదమ్మా. చూడండి కాంతం గారు, మీరు చెప్పినట్లు ఆడపిల్లకు నేడో రేపో పెళ్లి చేయక తప్పదు. కానీ మీరు ఈ విషయంలో మరీ తొందరపడుతున్నారేమోని నాకు అనిపిస్తుంది. తొందర ఏంటమ్మా, దీని వయసుకి మా కాలంలో మేము బిడ్డ తల్లిని అయ్యేవారు. ఇంక చాలా లేట్ చేసాను. లేదు లేదు, ఇప్పుడు ఏమంత లేట్ చేయలేదు. కానీ కాంతం గారు ఒక విషయం చెప్పండి, మీ అమ్మగారి తరంలో ఆడపిల్లలకు ఏ వయసులో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు? 7-8 ఏళ్ళకే కదా? 7-8 ఏళ్ళకే. మరి మీరెప్పుడు చేసుకున్నారు? నేనా 15 ఏళ్ళకేనండి. చూసారా, మీ అమ్మగారికి 7 ఏళ్ల వయసులో పెళ్ళైతే మీకు 15 ఏళ్ల వయసులో పెళ్ళయింది. అంటే తరంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్ళ వయసులు కూడా మారుతున్నాయన్నమాట. గమనించారా? అవును సున్ని. చూడండి కాంతం గారు, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, రోజులు మారుతున్నాయి. ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. చదువుకున్నలు మా ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు. ఇదే ఉద్యోగం చేస్తుందిలే అమ్మ. అదే తప్పు కాంతం గారు. చదువు అనేది ఉద్యోగం కోసమే కాదండి, విజ్ఞానం కోసం. చదువుకున్న స్త్రీ తన బిడ్డలకు చదువు చెప్పుకుంటుంది, వాళ్లకు క్రమశిక్షణ నేర్పుతుంది, తన భర్తను తన పిల్లలను సక్రమైన మార్గంలో పెట్టి తన సంసార నవకు తానే చుక్కనవుతుంది అన్నమాట. నిజమేననుకోండి. నిజమేనని నెమ్మదిగా అంటారేంటమ్మా? మన చుట్టూ ఉండే సమాజం చూడండి, ఆడపిల్లలు ఎంత గొప్ప చదువులు చదువుతున్నారో. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు చట్టం ప్రకారం ఆడపిల్లకు 21 సంవత్సరాల వయసు దాటిన తర్వాత పెళ్లి చేయాలమ్మా. నిజమే సుమి, మా దూర బంధువు నాకు మేనమామ అవుతాడులేండి. వాడు కూతురు డాక్టరీ చదివింది, డాక్టరీ. మొన్ననే చేశారు పెళ్ళి. చూసారా మరి, డాక్టర్ చదివిన అమ్మాయి అంటే కనీసం 26 ఏళ్ళు అన్నమాట. ఇప్పుడు చదువు ముందు పెళ్ళి ఆ తర్వాత అండి. మరి మా వెంకటి మా గణేశుని పెళ్లి చేసుకోవడానికి ఇట్టమే పడట్లేదు. అదే పెద్ద సిక్కండి. అది పెద్ద చిక్కేనా? కాదండి. మరో మీ తమ్ముడికి చెప్పండి గట్టిగా, మా అమ్మాయి చదువు పూర్తిగా అయిన తర్వాత పెళ్లి విషయమని. అంతగా నెసగాడు అనుకోండి, అంతవరకు ఎదురు చూస్తే చూడు, లేకుంటే మరి ఎవరినైనా చేసుకో అని తెగేసి చెప్పండి. మరి వాడు మా పొలం చేతిలో పెట్టుకున్నాడే. వాడు ఏం చేయలేడండి. అంతవరకు వస్తే పెద్ద మనుషులు ఉన్నారు, ఆ పైన కోర్టులు ఉన్నాయి సమస్యను పరిష్కరించడానికి. ఒక్క మాట చెప్పండి, రేపొద్దున్న ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాక రేపొద్దున్న ఏమైనా సమస్యలు వస్తే ఎవరు తీరుస్తారండి? మీ కడుపు కోతేగా. నిజమేనండి, నేను ఎంత లోతుగా ఆలోచించలేకపోయాను సుమి. చూడండి కాంతం గారు, మీ అమ్మాయి చాలా తెలియగలది, మంచి ప్రవర్తన కలిగి. నా మాట విని తనని కాలేజీకి పంపించండి, చక్కగా చదువుకుంటుంది. అలాగేనమ్మా, మీరు ఎంత విడమరి చెప్పారు. చల్లగా ఉండాలి. పంపిస్తానమ్మా, కాలేజీకి పంపిస్తాను. ఇది అంతవరకు చదివితే అంతవరకు పంపిస్తానమ్మా. ఒట్టమ్మా ఒట్టు. మంచిది కాంతం గారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది గారు. లక్ష్మీ కళ అండ్ టీంకి అభినందనలు తెలియజేస్తూ అనంతరం పి ఉపేంద్ర టీం
ఓకే అబ్బాబ్బా రవి ఏంటి ఇంటికి రాలేదు రా ఇరుగా ఏంట్రా అబ్బాయి ఇంకా రాలేదు స్టేషన్కి బండి పంపించవా లేదా ఏంటో నాన్న ఎలా ఉన్నారా బాగానే ఉన్నాలే ఏమైందిరా ముఖం అంత చిరాగ్గా పెట్టు ప్రయాణంలో ఏమైనా ఆటంకం ఏర్పడిందా ఏంటి అబ్బా అన్న ప్రయాణం ఏం జరగలే ఏంటన్నా ఈ ఊరు ఈ చెత్త ఎలా ఉంటున్నారు ఇక్కడ జనాలు? అదేంటన్నా అలా అంటావు అప్పటికి మన గ్రామం కోసం చేయాల్సినంతా చేస్తున్నాను కదా సరిసరిలే కానీ ఎంతకో నీ డాక్టర్ చదువు ఎంతవరకు వచ్చిందిరా ఇంకో 2 నెలలు ఉంది. ఇదిగో నీ డాక్టర్ చదువు ఎంత తొందరగా పూర్తి చేస్తావు నీ ఇష్టం నీకోసం ఇక్కడ మన ఊర్లో ఆసుపత్రి శాఖ కలెక్టర్ గారితో మాట్లాడాను. ఏంటి ఇక్కడ వర్క్ చేయాలా ఈ డర్టీ ప్లేస్లోనా? బాబోయ్ ఈ చెత్త నేను పేషెంట్ అవుతాను. బాబోయ్ సారీ డాడ్ సారీ. సర్లే నాన్న సర్లే నా కలెక్టర్ ఆఫీస్లో చిన్న పని ఉంది అటు వచ్చాక మాట్లాడదాం నేను వెళ్ళి వస్తాను. కలెక్టర్ ఆఫీస్ కా దేనికి డాడ్? చిన్న పని ఉంది వెళ్ళి వచ్చాక నేను మాట్లాడతాను. నువ్వు మారో డాడ్ ఊరు అంటావు. ఓకే నమస్కారం అండి సర్పంచ్ గారు. ఏంటి సూర్య ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. ఏంటయ్యా చదువు ఎలా కొనసాగుతుంది? బాగానే కొనసాగుతుందండి. చూడు సూర్య నువ్వు మా అబ్బాయి బాగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి మరి. సరే అలానే. సరే సూర్య జాగ్రత్తగా వెళ్ళరా. సూర్యం చెప్పండి. నాన్నగారికి ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి రమ్మను. సరే అమ్మా. ఏమయ్యో నీ ముద్దలు పడకొచ్చాడు బేగిరా. ఓ సాస్ నాకేనండి ముద్దుల కొడుకు నీ కాదేడు కానీ ఆశీర్వదించండి. ఏమయ్యా ఇంజనీర్ ఎట్టా ఉన్నావు? ఏంటి నన్ను వింటూ మారలేదా? నేను ఎంత పెద్ద ఇంజనీర్ అయినా నీ కొడుకునే నాన్న. మన కొడుకు అయ్యా మన కొడుకు. ఎట్టున్నావయ్యా? నేను బాగానే ఉన్నానమ్మా. మీరు బాగున్నారా? మాకేట్రయ్యా బాగానే ఉన్నాం గాని ఈ అన్నం పొడి వచ్చినట్టున్నాం. కూర్చుంత కూకోరయ్యా మజ్జిగ ఇస్తాను. మజ్జిగ అంటే ఎప్పుడు తిన్నాడెట్టు కూడెట్టు ఇవ్వరయ్యా. అవునరయ్యా. అయ్యో పెద్ద శబ్దాలు చేసుకుంటూ మన ఊరు పైనుంచి పోతుంటాయి. మావ ఏంటి బాబా అవి? అవేనమ్మా విమానాలు. ఇలా వచ్చానా లేదా ఎప్పుడే మొదలెట్టావా? ఆ విమానాల్లో మొన్న మీ గంగబాపలు తిరిగారంటరా. నన్ను ఎప్పుడు ఎక్కిస్తావురా? ఎక్కిస్తాలే. ఆడిన్నేడు సార్లు పూర్తి అయిపోగానే ఏ అమెరికాయో దుబాయో పట్టుకెళ్ళడు మనతో ఈ చెత్తలు ఎదుకుంటాడు. అదేంటో మా నాన్న ఎలా అంటాడు? చెత్త ఎక్కడ ఉండదు మన శుభ్రం చేసుకునే దాన్ని బట్టే కదా ఉంటది. నువ్వైనా కొంచెం చెప్పా మా నాన్నకి. చూడిదే నువ్వు సేవిటి మేళం కదా గొంతెండిందా పలకమని సేవిటి మేసం తెచ్చినాడు చూడు. నానేటి సేవిటి మేళం నువ్వు కాదేటి? అదేనమ్మా బ్లూటూత్. అదే ఫోన్ వచ్చేటప్పుడు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఎట్టా ఇది పోనా? అదేట్రయ్యా మనలంతా చేతులు వచ్చినట్టు అభ్యాసం తిరుగుతుంటారు. అది కాదా ఫోను? పట్టలన్నీ ఎట్టాంటి ఎంతలా ఉంటాయే నీకు తెలీదు. ఎట్లాంటి ఎంతలన్నీ మనోడి కాడ సర్పంచ్ కూడా కాడే ఉంటాయి. పట్నం మహిమా. అబ్బా ఏంటమ్మా నాకు విసి తెప్పేస్తున్నారు ఎప్పుడు పట్నం. ఇంకా మీ పట్నం పిచ్చి వదలలేదా? సరే నేను రస్ తీసుకుంటాను. ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఊరి మధ్యలో మన సర్పంచ్ గారు కలిసి మిమ్మల్ని ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు. సరే నేను డ్రెస్ తీసుకుంటున్నాను. నమస్కారం కలెక్టర్ గారు. రండమ్మా. నమస్తే కూర్చోండి చెప్పండి. అదేనమ్మా మొన్న వచ్చిన ఉదు తుఫానికి చెట్లు విపరీతంగా పడిపోయాయి. అలాగే చిన్నపిల్లలు చదువుకునే పాఠశాలలు కూడా చాలా వరకు కూలిపోయాయి.